2 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది విజయవాడ నగరం. బందర్ రోడ్, ఏలూరు రోడ్ మినహా నగరం అంతా జలమయమైపోయింది. ఇంకా అనేక కాలనీలకు వరద సహాయం అందలేదు. సింగనగర్ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ జామ్ తో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. విజయవాడలో 11కు చేరింది మృతుల సంఖ్య. బెజవాడను ముంచెత్తింది కృష్ణమ్మ, బుడమేరు. ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మరింత సమాచారాన్ని టీవీ9 ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, 2 రోజులుగా వరద ముంపులోనే ఉంది విజయవాడ. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే చంద్రబాబు స్కెడ్యూల్ గురించి కూడా చెప్పండి. గత 2 రోజులుగా విజయవాడ అదే పరిస్థితిలో ఉంది. ఎక్కడా కూడా సహాయక చర్యలకు సంబంధించి, పర్యటనలకు సంబంధించి సీఎం వెనకడుగు వేయట్లేదు. అయినప్పటికీ లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి మాత్రం చాలా భయానకంగా ఉందని చెప్పాలి. ప్రజెంట్ నేను ప్రధానంగా ప్రవహిస్తున్నటువంటి మున్నేరు వాగు దగ్గరే ఉన్నాను. ఇక్కడ మనం ఫ్లోటింగ్ చూడొచ్చు ఏ స్థాయిలో ఉందో. అయితే గత 2 రోజులుగా పోలిస్తే వరద ప్రవాహం కాస్త తగ్గిందనే చెప్పాలి. మనం ఆ ఇంటి దగ్గర చూస్తే కనుక కొంత లైన్స్ కనబడుతున్నాయి. నా ఇల్లు మొత్తం కూడా గత 2 రోజులుగా కనిపించిన పరిస్థితి లేదు. అవన్నీ కూడా ఇంకా మునిగిపోయి ఉన్నాయి. ఎక్కడ వరకు అయితే లైన్ కనిపిస్తుందో అక్కడ నుంచి కొంతమేర చాలా భారీగానే క్యూసెక్కిలో వరద తగ్గినట్టు, కానీ ప్రస్తుతం మునిగిపోయినటువంటి వాతావరణానికి చూసుకుంటే కనుక ఈ తగ్గినటువంటి వరద ప్రవాహం చాలదు. ఇంకా తగ్గితేనే లోపల ఉన్నటువంటి వాళ్ళకి సేఫ్గా ఉంటుంది. లేని పక్షంలో చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైనుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం కూడా తగ్గింది. మరోపక్క ప్రకాశం బ్యారేజ్ వరద తగ్గింది, బుడమేరు వరద తగ్గింది. కాబట్టి అధికారులు అటుపక్క ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వేల మంది జనాభా లోపల లోతట్టు ప్రాంతాల్లోనే చిక్కుకుపోయి ఉన్నారు. సరైన ఫుడ్ లేదు. కనీసం ఇప్పటికీ చాలా చోట్లకి వాటర్ ప్యాకెట్స్ కూడా వెళ్ళలేదు. గత 2 రోజులుగా చుక్క నీరు లేక, కనీసం ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక, ఫోన్ సిగ్నల్స్ లేక నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి చోట ఇలాగే ఉంది. విజయవాడలో కేవలం ఏలూరు రోడ్, బందర్ రోడ్ మాత్రమే సేఫ్గా ఉంది. మిగతా ఏరియా మొత్తం జలమైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే విజయవాడని అటు కృష్ణమ్మ, ఇటు బుడమేరు ముంచెత్తిందని చెప్పాలి. దాదాపు 50 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వరద ఎవరు చూడలేదని చెప్తున్నారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సీఎం సైతం గత 2 రోజులుగా విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే ఉండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి చాలా ఏరియాలను గత 2 రోజులుగా విజిట్ చేశారు. మరి కాసేపట్లో సింగనగర్ ఫ్లైఓవర్ వద్దకు మరోసారి వరద ప్రభావిత ప్రాంతాన్ని పర్యటించడానికి రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 రోజులుగా అధికారుల రంగంలో ఉన్నప్పటికీ కూడా సీఎం దిగిన తర్వాతే పరిస్థితి కాస్త వేగంగా పుంజుకుందని చెప్పాలి. ఎందుకంటే బోట్లకు సంబంధించి కానీ, అధికారిక సహాయక చర్యలకు సంబంధించి కానీ మొదటి రోజు చాలా డిలే జరిగింది. దాంతో అసలు లోపల ఉన్నటువంటి వాళ్ళకి కనీసం వరద ఈ స్థాయిలో వస్తుంది అనేటటువంటి సమాచారం కూడా లేకపోవడంతో దాదాపు అందరూ కూడా లోపలే చిక్కుకుపోయారు. అంటే ఉదయం 8 గంటలకి లోపల పనుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు తిరిగి 11 గంటలకు వరద ముంచెత్తిందని చెప్పిన లోపే లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. అంటే నేనున్నది కేవలం సింగనగర్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ల దగ్గర ఉన్నటువంటి మురుగునీటి కాలువ మాత్రమే. ఇది మనకి మురుగునీటి కాలువ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది ఈ కాలువ. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఉధృతంగా ఒక భారీ కాలువలాగా ప్రవహిస్తుంది. చాలా డ్రైనేజీగా ఉండేది. విజయవాడలో ఉన్నటువంటి చాలా ఇళ్ల నుంచి, కాలనీల నుంచి ఈ కాలువలోకి డ్రైనేజీ నీళ్లు వెళ్తూ ఉంటాయి. సో చాలా సాధారణంగా ఉండేది. కాబట్టి గత 50 ఏళ్లుగా ఈ కాలువని ఎవరు కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఈ కాలువ చాలా చోట్ల గండ్లున్నాయి. చాలా ఏరియాలోకి ఇది మళ్లించి ఉంటుంది. దాదాపు మైలవరం, ఏ కొండూరు, జీ కొండూరు నుంచి ప్రవహిస్తున్నటువంటి ఈ మున్నేరు వాగు అక్కడి నుంచి కొల్లేరులో కలుస్తుంది విజయవాడ మీదుగా. సో ఆ సముద్రంలోకి నేరుగా వెళ్ళిపోతుంది. డ్రైనేజీల కనెక్షన్ చాలా సాధారణంగా ఉండేది. 50 ఏళ్ల చరిత్రలో ఈ వాగు ఎప్పుడు ఈ స్థాయి వరద చూడలేదు. డ్రైనేజీ ఇలా ప్రవహిస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని. సో వరద ఏదైతే మున్నేరు వరద వచ్చినటువంటి రోజు ముందు నుంచే వాతావరణ శాఖ భారీ వర్షం ఉంది, విజయవాడకి, ఎన్టీఆర్ జిల్లాకి రెడ్ అలర్ట్ ఉందని చెప్తానే వచ్చారు. కానీ దీనికి సంబంధించి అధికారులు అప్రమత్తంలో ఆలస్యం చేశారని చెప్పాలి. ఒక రకంగా టీం మొత్తం ఏదైతే అధికారుల టీం ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, చెప్పడంలో కానీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. దాంతో జల దిగ్బంధంలోనే ఉంది విజయవాడ. చాలామంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. 11 మంది చనిపోయారు అధికారుల నిర్లక్ష్యంతో అనే చెప్పాలి. వాస్తవానికి ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చాలా దయానీయమైనటువంటి సంఘటనలు కానీ, పరిస్థితి కానీ మనకు కనిపిస్తుంది. కానీ దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనాల నుంచి ఇబ్బంది అవుతుంది. ఎక్కడికక్కడ ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. దాదాపు మనం ఎటు చూసినా కూడా మనం ఏదైతే ఫ్లైఓవర్ కనిపిస్తుందో ఇది సింగనగర్ ఎంట్రీ పాయింట్.
ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే 2 కిలోమీటర్లు నడవాలి. అక్కడ నుంచి చాలా దారుణంగా ఉంటుంది. దాదాపు పడవలు కానీ, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, మిగతా సహాయక సిబ్బంది మొత్తం అక్కడే ఉంటారు. చాలామంది నడుచుకుంటూ బయటకు వస్తున్నారు. ఇంకొంతమంది తినడానికి ఎగబడుతున్నటువంటి పరిస్థితి అక్కడే కనిపిస్తోంది. కనీసం అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా అందవు. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ విజయవాడ వ్యాప్తంగా మనకు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తోంది. సో ఈ వరద మొత్తం తగ్గితే కానీ ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్ చేయలేని విధంగా ఉంది. మొత్తానికి ప్రభుత్వం తన వంతు ఎంతవరకు చేయగలదో అంతవరకు కేంద్రంతో మాట్లాడి దీన్ని రికవరీ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎత్తైన ప్రదేశంలో ఉండాలి, ఎవరు బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా బయటకు వస్తే కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. రైట్ క్రాంతి.